కాకుండా తమ ధాన్యాన్ని దయచేసి ఈ కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలి. రెండవది, ఎట్టి పరిస్థితులలో ఈ నియంత్రణ ఏదైతే ప్రజలు పాటిస్తున్నారో, సహకరిస్తున్నారో ఆ సహకారం కూడా పూర్తి స్థాయిలో కొనసాగాలి. అదేవిధంగా కొంతమంది దొరుకుతూ ఉన్నారు దొంగలు, చాలా కఠినంగా శిక్షిస్తాం. చాలా అంటే చాలా కఠినంగా. దుర్మార్గమైన ప్రచారాలు చేసేవాళ్ళు, వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు, మరో మీడియా కావచ్చు, చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి శిక్షలు నేను చూపిస్తా, ఎట్లా ఉంటాయి అనేది. మేము చాలా గొప్పవాళ్ళం, మమ్మల్ని వాళ్ళు పట్టుకోలేని కొంతమంది అనుకుంటున్నారు మూర్ఖులు. కానీ వాళ్ళు ఎంత చేస్తారో అంతకు 100 రెట్లు పనిష్మెంట్ అనుభవిస్తారు. అది మానుకోమని చెప్తా ఉన్నాను నేను. ఇటువంటి విపత్కర టైంలో, దేశం ప్రపంచమే అల్లకల్లమైన టైంలో ఎందుకు దిక్కుమాలిన చిల్లర ప్రచారాలు చేయాలా? ఏం ఆశించి చేస్తూ ఉన్నారు? ఎవరో చేసుకోరు చేస్తూ ఉన్నారు? అట్లా చేసే వాళ్ళకి అందరికన్నా ముందు కరోనా సోకుతుంది. సోకాల కూడా దుర్మార్గులకు. అది అది నీకు ఎవరికి అతీతం? అది ఆ విస్ఫోటనం నీకు అతీతం కాదు, నువ్వు మనిషివే కదా, ఎవరు మానవాతీతం కాదు కదా. ఎందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం? ఎందుకు పాపం పీస్ఫుల్గా ఉండే ప్రజలను మానసికంగా హింసించడం? అది మంచిది కాదు. కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ మంత్రి గారు రోజు 3-4 టైమ్స్ రివ్యూ చేస్తూ ఉన్నారు. కొన్ని పరిస్థితులలో ఆయన రిస్క్ తీసుకొని కూడా హాస్పిటల్ సందర్శిస్తూ ఉన్నారు. నేను మొన్న చెప్తే గచ్చిబౌలి నేను పోతాను, మీరు ఎందుకు లేనా నేను చూసేస్తా అని చెప్పి నన్ను నివారించి ఆయన పోయి చూసి అక్కడ ఏర్పాటు చేసి వచ్చిండు. ఏదైతే మనం 6,000 బెడ్ రెడీ పెడుతున్నామని చెప్పినామో ఇనీషియల్గా, వాటన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అండ్ ఎవ్రీ ఈవినింగ్ కానీ లేకపోతే ఎవ్రీ మార్నింగ్ కానీ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి మీకు వస్తుంది వార్త. ఇంత స్పష్టంగా ప్రభుత్వమే చెప్తున్నప్పుడు దాచిపెడుతున్నాం. ఏమైనా దాయం కదా, ఎందుకు దాస్తాం? వాస్తవాలు ప్రజలకు తెలవాలా. మన కేసులు పెరిగినాయి 2 సందర్భాలు. ఒక రోజు 10 మంది వచ్చారు ఇండోనేషియా దరిద్రులు, ఇంకో సందర్భంలో ఇంకో 10 మంది పెరిగింది. 2 రోజుల్లో 20 కేసులు పెరిగినాయి. దాన్ని గవర్నమెంట్ దాచిపెట్టలే. నిన్న ఒక ఆయన చచ్చిపోయిండు. ఆ చచ్చిపోయింది కూడా మనిషి చచ్చిపోలే, అది శవాన్ని టెస్ట్ చేస్తే వచ్చింది. అది చచ్చిపోయిన టెస్ట్ చేస్తే వాడు దాంతో అది ఏంది మనకు ఈ కరోనాతో చచ్చిపోయిన వచ్చింది. యాక్చువల్గా మనకు జబ్బు ఉండి మన కంట్రోల్లో ఉండి చచ్చిపోలేనా. చచ్చిపోయిన వ్యక్తిని అడిగే జనం గడబడి చేస్తే పోలీసులు చెప్పి ఏదో పోస్ట్ మార్టం చేసి పంపడానికి అప్పుడు తేలింది ఈయన చచ్చింది కరోనాతో. యాక్చువల్ మన కంట్రోల్లో చచ్చిపోలే అతను. అయినా కూడా నిన్న ప్రభుత్వం దాన్ని ఆపలే. మేము చెప్పిన లెక్కలు ఆయన కూడా ఉన్నాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వచ్చింది కాబట్టి ఆ జబ్బు ఉందని తేలింది కాబట్టి చెప్పినాం మేము. కాబట్టి ప్రభుత్వమే చెప్తున్నప్పుడు, మినిస్టరే సొంతంగా బాధ్యత గల వ్యక్తి ప్రభుత్వంలో ఆయనే బులెటిన్ విడుదల చేస్తున్నప్పుడు దానికి కాదని వేరే ప్రచారం ఎట్లా చేస్తారండి? చేయకూడదు కదా. ఒకవేళ వ్యాప్తి చెందుతుంటే మన కంట్రోల్ దాటిపోతుంటే మేమే చెప్తాం కదా, ప్రజలను మరిన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం కదా. దీనికి ఎవ్వరు అతీతం లేదండి. నేను బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి వచ్చింది, అంతకుముందు కెనడా ప్రైమ్ మినిస్టర్ భార్యకు వచ్చింది, అంతకుముందు ఇంకో ఏదో దేశంలో ఇంకో ప్రధానమంత్రికి వచ్చింది, స్పెయిన్లో. ఇట్లా ఎవరు అతిథులు దీనికి? నేను మొన్న కూడా చెప్పిన, ఎవరికైనా రావచ్చు ఇది. కాబట్టి ఈ దుర్మార్గం వద్దు, ఇది మంచిది కాదు. నేనైతే శాపం పెడుతున్న ఈ దుర్మార్గులకు. ఫస్ట్ కరోనా పట్టుకోవాలి, పట్టుకుంటేనే తెలుస్తుంది ఆ ట్రౌమా ఏందో, ఆ బాధ ఏందో. ఎందుకు చేయాలి ఇది ఈ విధంగా? కాబట్టి ఇట్లా కాకూడదు. ఈ మైగ్రెంట్ లేబరు చాలా ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా जनरल చూస్తారు, సీఎం మాట్లాడినట్టు చూస్తారు. जो हमारे राज्य में काम करने वाले भाई है, वो चाहे किसी भी राज्य से हो, हिंदुस्तान के किसी भी कोने से हो, आप लोग हमारे भाई है, हमारे बंधु है, हमारे बेटे है. आपका देखभाल करना, आपको खाना खिलाना, आपको रेशन सप्लाई करना, आपको पानी सप्लाई करना, आपको कोई मेडिसिन की भी दिक्कत हो, कोई हेल्थ का प्रॉब्लम हो, उसको भी देखभाल करना हमारा फर्ज बनता है. आप हमारे पास हमारे राज्य के विकास के लिए, हमारे राज्य के लिए सेवा करने के लिए आए हैं. इसलिए हम आपको हमारे भाई बंधु, हमारे बेटे समझते हैं. आप किसी चीज की फिक्र ना करें. एक आदमी को, आपको तेलंगाना में रहिए आराम से, आप अपने राज्य को जाने का उतना ज्यादा फिक्र मत कीजिए. जब तक भी आप रहेंगे, चाहे कितना भी राशि खर्चा करने पड़े, आपको हम अपने फैमिली मेंबर के जैसा देखेंगे, हमारे घर के लोगों के जैसा पेट में रख लेके आपको पाल लेंगे. आप कोई फिक्र करने की जरूरत नहीं है. आपको 12 किलो रेशन हर आदमी को दिया जाएगा. आप अगर फैमिली हो, आपके फैमिली 3 मेंबर है, 4 मेंबर है, आपको 2,000 रुपए मिलेंगे. एक आदमी को 500 रुपए दिए जाएंगे. यही ना? एक आदमी को 12 किलो चावल दिया जाएगा. जिन लोग रोटी खाने वाले हैं, आपको आटा चाहिए, उसी हिसाब से आटा भी दिया जाएगा. और जो लोग खाना पका के देने के लिए कर रहे हैं, उनको खाना पका के भी दिया जाएगा. सारे चीज जो भी आपके जरूरियात होंगे वो बिल्कुल तेलंगाना सरकार पूरे करेगी. हम आपको हमारे राज्य के विकास के प्रतिनिधि समझते हैं.
इसीलिए आप किसी चीज की चिंता ना करें, भागने की कोशिश ना करें, आराम से रहे अपनी जगह। हर चीज का, आपका खाने का, आपका रहने का, आपका पीने का पानी का, आपका सेहत के बारे में और आपके मेडिकल चेकअप के बारे में पूरा पूरा, ऐसे 3.5 लाख लोगों का हमारे पास एक लिस्ट आया हुआ है। हमारे चीफ सेक्रेटरी साहब पर्सनली उसको देख रहे हैं। इसलिए कोई चिंता ना करे, अपने अपने राज्यों में टेलीफोन करके हमारे राज्य मत घबराए, आप आराम से यहाँ रह सकते हैं। किसी भी चीज की आपको तकलीफ हो, लोकल कलेक्टर साहब से मिलो, लोकल एमएलए से मिलो, लोकल सरपंच से मिलो, आप जहां कहीं भी हो, बिल्कुल आपके बारे में देखभाल किया जाएगा। तहसील में मिलिए, किसी और साहब को मिलिए, म्यूनसिपालिटी में मिलिए, पुलिस स्टेशन में मिलिए, जहां भी आप मिल सकते मिल लीजिए, जिनके जरिए भी आपका पूरा देखभाल हो जाएगा। इसीलिए बेफिक्र से आप लोग रह सकते हैं। मैं तेलंगाना मुख्यमंत्री के नाते कह रहा हूं, कितने भी 1000 करोड़ खर्च करना पड़े, हम पीछे नहीं हटेंगे, पैसे का इंतजाम करेंगे। आप आराम से रहे, कोई चिंता ना करें। किसी को कोई किसी किस्म का तकलीफ हो तो बता दें, लोकल में आपके लिए वो पूरा इंतजाम किया जाएगा। आप आराम से रह सकते हैं।